మాది బాపట్ల జిల్లానండి. మాది పిట్లవారిపాలెం మండలము. మేము విగ్రహారాధనలో నుంచి విగ్రహారాధనలో ఉండేవారు. మేము రెడ్లు అండి. మేము యేసుప్రభు వారు ఎలాంటి వారో కూడా మాకు తెలియని వారిని అలాంటి స్థితి నుంచి మేము అలా మాకు వ్యాధి అనేది ఒకటి వచ్చిందండి. ముందుగా మా అమ్మగారు మేము నలుగురిని బాగా పనిచేసుకుని బతికిన వారు. మేము ఉన్న స్థాయిలో ఒక రకంగా ఒక విధంగా జరగాలంటే నలుగురు బాగా పని చేసుకుని బలంగా అవలబేడ కూడబెట్టుకున్న వారు మేము. అదేవిధంగా మా అమ్మగారికి కొన్నాళ్ళ తర్వాత వ్యాధి వచ్చిందండి. ఆ వ్యాధితో చాలా హాస్పిటల్ తిరిగాము, అన్ని సార్లకి తిరిగాము. ఎన్ని సార్లకి తిరిగినా కానీ మా అమ్మగారు కొన్ని సంవత్సరాలకి చనిపోవడం జరిగింది. కొన్ని సంవత్సరాల తర్వాత అదేవిధంగా మా అమ్మగారు చనిపోయిన తర్వాత అలాగే మా నాన్నగారికి కూడా మైండ్ తిమ్మితిమ్ము లేకోకుండా అలాగే బాగోకోకుండా అయిపోవటం వలన నేను చాలా ప్రాంతాల్లో కూడా చుట్టుపక్కల హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా చెప్పటం జరిగింది. ఆయన కూడా కొన్ని 2-3 సంవత్సరాల వరకే బతికలిగాడు. ఆయన కూడా మా నాన్నగారు కూడా చనిపోవటం జరిగింది. అలా జరిగినప్పుడు నాకు ఈ మెడలో చిన్న సూది అంత బాధల్లే తగిలిందండి మెడలో. ఆ చిన్న సూదెల్లే మెడలో తగిలినప్పుడు మా అమ్మ మా నాన్నగారు కూడా ఇలాగ వ్యాధితో చనిపోయారని నేను ముందుగానే ఎన్నో హాస్పిటల్ తిరగలిగాను. అలా తిరుగుతూ 8 సంవత్సరాలు తిరగలిగానండి. నేను 8 సంవత్సరాలు తిరిగాను. నేను తిరగన విగ్రహారాధన లేరు, తిరగన దేవుళ్ళు లేరు, తిరగన మొక్కుబళ్ళు లేవు. ఎన్నో సార్లకి వెళ్ళినా కానీ నా వ్యాధి తగ్గలేదండి. అదేవిధంగా 8వ సంవత్సరంలో మేము కూడబెట్టుకున్న డబ్బు కానీ ఎన్ని ధనము కానీ మా ఇంట్లో రూపాయి లేకుండా నా పిల్లలకి నాకు కూడా ఏమీ మిగలుకోకుండా నా చెయ్య, కాలు, మెడ పచ్చివాతం చూసిలో వచ్చినాయండి నాకు. నేను పని గడలేని స్థితిలో ఉన్నాను. నేను అలా స్థితిలో ఉండి మంచాన్ని పడిపోయి నా పిల్లల దగ్గర కొత్తాను. ఇక్కడ మా మేనమావలు 2 ఉన్నారండి, మా బంధువులు ఉంటారు. మా అప్పచెల్లెల తరపున కూడా మా అక్కగాడు ఉన్నది. అలా విధంగా ఉండినా కానీ 8 సంవత్సరాల నుంచి బాధపడి వీళ్ళకి ఏదో వ్యాధి వచ్చింది, ఏదో ఏమో పీడించిందని చెప్పి మా బిడ్డల జోలికి కానీ మా జోలికి ఎవరు రాలేదండి. మా పిల్లలకు 10 సంవత్సరాల వయసు అప్పుడు మా పిల్లలను పలకరించిన వారు మా దొడ్లోకి రాలేదండి. నన్ను చూద్దామన్నక్కడ మా దొడ్లోకి రాలేదండి. 8వ సంవత్సరం నేను మనసారి పడిపోయి రేత్రి పొగులు మా పిల్లల కోసం రూపాయి లేక తనమంతా చేసుకుని మమ్మల్ని ఎవరు చూసేవారు లేక కన్నీరు కారుస్తూ ఎక్కడికి వెళ్ళిన ధనం మా దగ్గర ఏమీ లేదండి. మా వారు ఎవరు వచ్చినాడు మమ్మల్ని పలకరించిన వారు లేరండి. అసలు నా దగ్గరికి వచ్చి నా వ్యాధి వాళ్ళకి వచ్చిందేమోనని మమ్మల్ని ఎవరు కూడా నా బంధువులు ఎవరు కూడా పట్టించుకోలేదండి. మా అక్కయ్య లాస్ట్ స్థితిలో మా ఏడాలకు చెప్పి మా వారికి ఒక్కసారి అమ్మ మా దగ్గరికి రండి, ఒక్కసారి సంఘంలో సేవకుల దగ్గరికి తీసుకెళ్తాను, ఒక్కసారి మా తమ్ముడు చూపిస్తారండి. నా పని అయిపోయింది. అక్కయ్య లాస్ట్ స్థితిలో ఉన్నాను. అన్ని సార్లు తిరిగానంటే అయిపోయి ఈ సిద్ధమైతే ఎక్కడికైనా తీసుకెళ్ళేదండి. నేను ఎక్కడికి రాలేనాను. మా ఊరు నుంచి 30 కిలోమీటర్లు దూరం ఉండేది. మా అక్క నా కోసం వచ్చి నన్ను తీసుకుని సంఘానికి చేర్చగలిగింది. యేసుప్రభు లాంటి వాడు నాకు తెలియదు, ఏ విధంగా నడుచుకోవాలో కూడా నాకు తెలియదండి. ఇలాగే సేవకుల దగ్గరికి నన్ను తీసుకెళ్తే ఆ సేవకులు అన్నారండి, అయ్యా మీరు లాస్ట్ స్థితిలో వచ్చారయ్యా, మీరు మీ ఇంటిలో మరణము చాలా జరిగి ఉండిద్దానంటే నాకు చెప్పి ఓపిక కూడా లేదండి. అప్పుడు నన్ను 2 పట్టుకుని ఉంటారు. మా అక్క మా అమ్మ పట్టుకుని తీసుకెళ్ళిందండి. అప్పుడు ఆ రోజు మా ఆడవాళ్ళు కూడా రాలేకపోయినది ఆ స్థితిలో. ఇక అప్పుడు అక్కడ మందిరంలో అయ్యగారు అన్నారు, ప్రార్థన శాతం జరిగినప్పుడు 7 వారాలు రాయ్యా, మీరు ఏమి భయపడద్దు, దేవుడిది మీరు మిమ్మల్ని నమ్ముకున్న దేవుడు, మా దేవుడు మిమ్మల్ని నమ్ముకుని నువ్వు ఉండయ్యానంటే నేను కన్నీరు కార్చానయ్యా. నన్ను మార్చగలిగిన పిల్లలు 2 బిడ్డలు అయ్యా, ఎవరు రాలేదు, మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. నాయన నాకు తగ్గితే నాకు ఆ దేవుడు మేమంతా కుటుంబం అంతా ఆయనకు రుణపడిపోతామని నేను మనసులో ఒకటే నిర్ణయం తీసుకున్నానండి. ఆ విధంగాను
మరి నా సేవకుల దగ్గర మా అక్కయ్యకి నడిపించినప్పుడు మరి సేవకులు నన్ను ఎంతో తీసుకుని మరి ఎంతో మరి నాకు ఇలాగుందయ్యా ఇలాగుందని నాకు అక్షరము ఒక చదువు రాదండి. మరి ఆడవాళ్ళకి కూడా చదువు రాదు. మేము కష్టం చేసుకునేవారు, మరి ఆ విధంగా ఉండేవారు. ప్రభు అంటే మాకు తెలియదు కదండి. ఆయన చక్కగా అయ్యా ఈ విధంగా దేవుడితో మాట్లాడు, ఏ విధంగా మోకాళ్ళు వేసుకుని మీరు దేవుడిని మొరపెట్టుకుంటే నీ వద్దన పలుకుతాడని అంటే అదేవిధంగా మరి మేము సగం నుంచి ఇంటికి 7 వారాలు రామన్నాడని మరి ఆ వేదతో నాకు ఎన్ని అప్పులైపోయి 3 లక్షలు 7-8 లక్షలు నాకు ఒక్కడికే ఖర్చు అయ్యండి. మా అమ్మగారికి మా నాన్నగారికి మేనగాడ నా ఒక్కడికే ఖర్చు అయ్యి డబ్బులు వరకు. నా పిల్లలకి కనీసం 30 రూపాయలు ఛార్జీ పెట్టుకుని వెళ్ళాలండి. రాను పోని వెళ్ళాలంటే 60 రూపాయలు అవుతాయి నా భార్యకి నాకు. ఆ స్థితిలో ఆదరించిన వారు కూడా లేరు. నాకు మా అక్కయ్య మరి ఛార్జీకి డబ్బులు ఇచ్చి 20 దగ్గర ఛార్జీకి డబ్బులు తీసుకుని ఆ సంఘానికి 7 వారాలు నడవగలిగితే నేను ఆ 3 వారాలే వెళ్ళానండి. ఆ సంఘానికి 3 వారాల్లో అయినా కాలు చెయ్య వణుకు పుట్టిన కాలు వణుకు వచ్చిన చెయ్యి ఈ మెడక బెల్ట్ పెట్టుకుంటేనే నడవగలిగేవాడిని. ఇష్టకాయంతో ఊగిపోయేది, ఊపు వచ్చేది. నాకు చేయి ట్రీట్మెంట్ లేదండి. కేరళ వారు సూదులు వేసి మా తలనిచ్చి మొట్టమొదలతో నుంచి కూర్చోబెట్టి పులుకోబెట్టి సూదులతో కూర్చేవారండి. ఇదంతా ఏడన్నా నరాలు బ్లాక్ అవుట్ అయ్యేవారు. అలా 40 రోజులు చేసినా కానీ నాకు స్వస్థత రాలేదండి. 8 సార్లు తిరిగిన స్వస్థత రాదు. ఆ సంఘానికి మరి అక్కడికి చేరిన తర్వాత ఆయన యేసుప్రభు అంటే తెలివి నాకు. ఆయన 7 వారాలు నడవమంటే నేను 3 వారాల్లోనే నాకు ఒక్కొక్క కాలు సరిపడినది, తర్వాత చెయ్యి సరిపడినది, తర్వాత మెడ నిలబడినదండి. నాకు దేవుడు ఎలాంటి వాడోనని నాకు స్వచ్ఛతంగా తెలిసింది. ఆ విధంగా 7 వారాలు వెళ్ళిన తర్వాత నాకు నా ఒంటిలో ఓపిక వచ్చింది. 7 వారాలకి 8 సంవత్సరాలు వచ్చి నేను దెబ్బతిన్న నా శరీరం అంతా 7 వారాల్లో దేవుడు నన్ను స్వస్థపరిచాడండి. 7 వారాల్లో నన్ను స్వస్థపరిచి దేవుడు ఎలాగుంటాడని నాకు తెలియజేసి ఆ రోజు నుంచి ఈ రోజు ఉపాస పుడికి అక్కడ జరుగుతున్నాయండి. మరి అక్కడ బాప్తిసం తీసుకున్నవారు ఎందరో ఉన్నారు. అయ్యగారు అమ్మగారు అన్నారు, అయ్యా నీకు కొద్దిగా హుషారుగా ఉన్నది కంటే అయ్యా పర్వాలేదయ్యా అని అలా సంఘానికి జరగతం అవుతూ ఉన్నదండి. 1 సంవత్సరంలోపే నాకు మరి అన్నీ బాగానే ఉన్నాయి, పని చేసుకునే ఓపిక వచ్చిందండి. మరి ఆ ఓపికలో నుంచి మరి అలాగ కుటుంబంలోకి మెల్లిగా పనికి వెళ్ళడం మొదలుపెట్టానండి. అయ్యగారు అన్నాడు అప్పటికి, అయ్యా మరి మీరు బాప్తిసం తీసుకునే ఆలోచన ఉంటే తీసుకోండి, లేకపోతే లేదన్నాడు. నేను ఒకటే అన్నానండి, అయ్యా నా శరీరము 7 వారాలు స్వస్థపరిచింది. నా శరీరము ఇది దేవుడికి అంకితమే కానీ ఈ పూట నాకు చేరున్నదని నేను ఎవరికి లొంగిపోను. నా భార్య నేను బాప్తిసం తీసుకుంటే ఎలాంటి వాడు నేనే కానీ సార్, నేను మాత్రం బాప్తిసం తీసుకుని దేవుడికి లొంగిపోతానని అదే నెలలోనే అది మేమిద్దరము బాప్తిసం తీసుకుంటూ జరిగింది. మా ఇళ్ళ బంగమ్మడు అన్నారు, వాళ్ళందరూ అన్నారండి, మీరు బాప్తిసం తీసుకున్నారు, మీకు చదువు రాదు ఏమి రాదని తీసుకున్న తర్వాత అనేక రకాలు అన్నారు. మరి నన్ను ఎవరు చూశారండి? నా బిడ్డలకి ఎవరు ఇచ్చారు? ఎవరు నన్ను చూడాలని మనసులో ఉంటే మరి నా బిడ్డలకి కనీసం టిఫిన్ తెచ్చుకొని కూడా 1 రోజు డబ్బులు లేకుండా పోయినాయి. అలా ఆ విధంగా ఉన్న దేవుడు నన్ను స్వస్థపరిచి ఈ పూట ఆ పూట బాప్తిసం తీసుకున్న తర్వాత అయ్యగారితో నేను మాట్లాడాను, అయ్యా నేను పని చేసుకుంటా పొరుగురులు వెళ్తానయ్యా, నా కుటుంబం వెనకబడిపోయింది, నేను అప్పుల ఫోన్లో ఉన్నానయ్యా, మీరు వెళ్ళండి అయ్యా, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, దేవుడు మాత్రం విడవద్దానన్నాడండి. మరి ఆ రోజు నుంచి కూడా మరి నేను 5 సంవత్సరాలు అయిందండి సంఘానికి వెళ్ళి. 7 వారాల్లో నన్ను దేవుడు స్వస్థపరిచి అదే మళ్ళీ 8వ వారంలో పనులు బయలుదేరుతానండి. నేను అప్పులు తీర్చుకోవాలని అన్నాను. అయ్యా బలహీనంగా ఉండవు మరి అన్నట్టు, అయ్యా నాకు బలహీనం ఏం లేదు అయ్యా, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నాకు కాలు చెయ్యి నాకు బాగా పనిచేస్తున్నాయి, మెడ నాకు ఆగిపోయింది అయ్యా, చేస్తానయ్యా అనండి. మరి అయ్యగారు నాకు అనుమతి ఇచ్చాడు. ఎక్కడికి వెళ్ళినా కానీ నేను మరి అయ్యా మీరు 1 సంవత్సరం అయితే పనులు తిరిగానండి. 1 సంవత్సరం 10 ఏరియాకి నేను పనులకు వచ్చాను. మరి చేసుకునే ఓపిక దేవుడు నాకు ఇచ్చాడు, శక్తి నాకు ఇచ్చాడు. నాకు 2 బిడ్డలకి బలాన్ని ఇచ్చాడు. చదువులో కూడా అన్నట్టు 4 బిడ్డలకి దొరకడ దేవుడు అనుకూలమైన స్థితిలో నడిపేస్తుంది. నాకు ఎవరు లేకుండా 2 బిడ్డలైనా సరే వండుకుని మరి నేను ఈ ప్రాంతాలకు పనులకు వచ్చానంటే వాళ్ళిద్దరే వండుకు తినగలిగి ఉంటున్నారండి. ఎవరు ఆధారం లేని వాడిని, అందరూ తినగలి ఎవరు లేని వాడికి లాగా అయిపోయాను. మరి అదే విధంగా మరి నేను ఈ పూట ఈ సంఘానికి వచ్చి సాక్ష్యం చెప్పగలుగుతున్నానండి. మీ అందరికీ మరి
అది దేవుడు చేసిన మేలుడు మరి అయ్యగారితో నిన్న చెప్పగలిగిన పోయిన ఆదివారం అయ్యా నీ సాక్ష్యం చెప్పకుండా మరి అదేవిధంగా మరి నేను అయ్యగారికి ఇచ్చిన మాట బహారం ఈ సాక్ష్యాన్ని మరి నేను పంచుకున్నానండి. అదేవిధంగా మరి మా అయ్యగారు చెప్పాడండి మరి 5 సంవత్సరాల అయింది నేను సంఘానికి చేరి అయ్యా మీరు స్వస్థపడ్డారు కాబట్టి విగ్రహారాధనలో మీ అన్నదమ్ములైనా మీ అప్పశల్యులైనా విగ్రహారాధనల దగ్గరికి మీరు వెళ్ళొద్దు అన్నాడండి. వెళ్ళనయ్యా నీ మాట నాకు తల్లిదండ్రులు మీరేనని వెళ్ళటం మానేసాను. మరి అక్కడ కొన్ని కార్యాలు పెళ్లి కార్యాలు ఉంటే వద్దన్నారండి, ఆగిపోయారు. ఏ కార్యాలు కూడా వెళ్ళొద్దన్నారండి. ఈ దేవుడు నీకు తెలియదు కాబట్టి నీకు చెబుతున్నారు కాబట్టి వెళ్ళమన్నారండి. మరి ఆయన సేవకుల మాట నేను ఆ రోజు నుంచి ఈ రోజు కూడా దేన్ని కూడా చింతపరచలేదండి. అలా 2 సంవత్సరాలు చేసుకున్న తర్వాత 3వ సంవత్సరం అయ్యగారు అన్నాడు, అయ్యా మీరు ఎక్కడున్నా సరే ప్రతి ఆదివారం ఎంత మీరు కూలి చేసినా సరే మీరు వెళ్ళటానికి అనుమతి లేదు. ఆదివారం ఎక్కడ సంఘం ఉండినా సరే ఆ సంఘానికి మీరు చేరుకోండి అన్నారని. మరి 2000 రావచ్చు, 2000 రావచ్చు. వాళ్ళ రోజు ఏ రోజుకు ఆ రోజు 1200 పడుతున్నాయండి. మరి 1200 పడుతున్నా కానీ మరి నేను ఆ రోజు నుంచి కూడా నన్ను స్వస్థపరిచిన దేవుడు ఉన్నాడు కాబట్టి మరి సేవకుడే నా తండ్రి, సేవకులే నా తల్లిదండ్రులు అని ఆయన మాటకి ఈ పూట ఇక్కడ 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాల నుంచి ఆయన చెప్పిన మాట నేను అదే విధంగా ఉంటున్నానండి. ఎక్కడికి వెళ్ళినా కానీ మరి అదేవిధంగా మరి ప్రతి ఆదివారం కూడా మరి సంఘానికి సేవ చేస్తున్నానండి. మరి 5 సంవత్సరాల నుంచి నా బిడ్డలకు కానీ నా కుటుంబానికి కానీ ఎలాంటి లోటు లేదు. అప్పుల నుంచి కూడా మరి నన్ను నాటి నుంచి కూడా దేవుడు ఓటిలేసాడండి. ఈ పూట ఒక విధంగా ఉన్నారంటే నన్ను పలకరిని వారు కూడా పలకరిస్తున్నారండి. అదేవిధంగా నన్ను దేవుడు అలా వాడుకున్నాడు. ప్రతి ఆదివారం కూడా నేను ఎక్కడ ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే నేను ధనం వైపు చూడను. అదేవిధంగా ప్రతి ఆదివారం నా భార్య నేను ఎక్కడ సంఘానికి నేను నా సంఘానికి నేను దేవుడికి రుణపడి ఉన్నానండి. మరి అలాంటి స్థితిలో నన్ను లేవనెత్తిన దేవుడికి మరి మీతో పంచుకున్న ఈ సాక్ష్యానికి మీ అందరికీ దేవుడికి మహిమ కలిగినగా మీ చిన్న సాక్ష్యం దేవుడికి